పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం వైశ్య సంఘ అధ్యక్షులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గుడ్ల హరిప్రసాద్ దంపతులు వారి కుమార్తె స్వర్గీయ నైమిష జ్ఞాపకార్థం సుమారు 2,50,000 రూపాయల ఖర్చుతో ఆర్టీసీ కాంప్లెక్స్ కాలనీ వాసులకు మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో నిర్మించిన నీటి పథకాన్ని గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ప్రారంభించారు. వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్ కోటి కుళాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ పథకం వలన కాంప్లెక్స్ కాలనీ వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, కాలనీలో 5 కుళాయిల ద్వారా 24 గంటల నీటి సరఫరా చేసేందుకు హరి మాస్టర్ దంపతులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ పథకం ద్వారా కాలనీ వాసులకు నీటి కష్టాలు తీరినట్టేనని, కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వైస్ ఎంపీపీ నిమ్మన శేఖర్ పేర్కొన్నారు. మాస్టారు దంపతులు ఏర్పాటు చేసిన ఈ పథకం కాలనీ వాసులకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేశారు. గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో నీటి కొరత ఉందని గమనించి రిటైర్డ్ ఉపాధ్యాయులు వైశ్య సంఘ అధ్యక్షులు వారి కుమార్తె జ్ఞాపకార్థం 2.5 లక్షల వ్యయంతో ఆర్టీసీ కాంప్లెక్స్ వీధికి వాటర్ ట్యాంక్ని ఆయన సొంత నిధులతో నిర్మించడం జరిగింది. చాలా సంతోషం. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి దాతలే దేవుళ్ళు. ఈ గ్రామానికి ఈ మట్టికి ఎంతో శక్తి ఉందండి. చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అదేవిధంగా ఇంతటి మంచి కార్యక్రమం చేసినటువంటి హరి మాస్టర్ గారి దంపతులకు గుమ్మలక్ష్మీపురం గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు గ్రామానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ